ఈ నెల ఫస్ట్న ఆగస్టు 1 రోజు అతి ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకే మేము వర్గీకరణ చేయమని చెప్పే తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు వెనుక కారకులు ఎవరై అంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ ప్రభుత్వం. దళితులు అనేకంగా భారతదేశంలో జనాభా ఉన్న జాతి ఏదంటే దళిత జాతి. మరి దళితుల తర్వాత ఉన్న జాతి బ్రాహ్మణ జాతి, ఆ తర్వాత మైనార్టీలు. ఎందుకంటే దళితులు ఎక్కడైతే రాజ్యాధికారానికి దగ్గరస్తారనే ఉద్దేశంతో మరి తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రులను ఉషగొల్పి వర్గీకరణ పేరుతో మాలమాదిగలను విభజించే కుట్రలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ, మరి తెలంగాణకు సంబంధించిన కిషన్ రెడ్డి, మరి అదే రకంగా వెంకయ్య నాయుడు ఈ తీర్పు తీసుకొచ్చి దళిత మనోభావాలు ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితిలో చేసిరు. కాబట్టి మేము ఈ నెల 21వ తారీఖు అనగా రేపు యావత్ భారతదేశ వ్యాప్తంగా దళితులందరూ ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో మాయావతి గారు పిలిపివ్వడం జరిగింది. మరి మాయావతి గారితో పాటు మరి లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్ గారు, ఆయనతో పాటు మరి అత్వాలియా గారు, మరి భీమ్ ఆర్మీ పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా 21వ తారీఖు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంధు పిలుపుకి ఇచ్చిన ఆ పార్టీలకు కృతజ్ఞత తెలియజేస్తూ దళితులు అందరూ ఐక్యతగా ఉండాలి, రాజ్యాధికారానికి దగ్గరలో ఉండాలి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎప్పుడైతే దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారనే కుట్రతో చేసిన ఈ వర్గీకరణను వ్యతిరేకించేందుకు రేపు 21వ తారీఖు రోజు జరగనున్న బంద్ను విజయవంతం చేయడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వ్యాపారస్తులు, మరి ఆటో కార్మికులు, మరి వాళ్ళతో పాటు సినిమా థియేటర్లతో పాటు పెట్రోల్ పంపులు, కళాశాలలు, పాఠశాలలు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని, దళితులు ఐక్యతగా ఉండాలని కోరుకోవాలని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనానికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకం మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతో పాటు మాలకు సంబంధించిన మాల సోదరులారా, బడు బలహీన వర్గాలారా, మాలలు కూడా ఎక్కడున్నా మీ యొక్క ఇంటికి ఏం కాలేదు, నాకేం కాలేదు, నిద్రమత్తులోకి వెళ్ళి మేల్కొని రేపు ఈ బంద్ కార్యక్రమంలో మీ కుటుంబం నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పాల్పంచుకొని ప్రతి మండల కేంద్రంలో పాల్పంచుకొని బంధులు విజయవంతం చేస్తూ మరి జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కేంద్రంలో జరిగే బంధులు విజయవంతం చేయడానికి గ్రామాలలో ఉన్న మరి మాల సోదరులందరూ మండలంకు వచ్చి మండల కేంద్రాల్లో బంధులు పాటిస్తూ అదే రకంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ప్రతి ఒక్కదాన్ని శాంతియుతంగా బంధులు విజయవంతం చేయడానికి మీ అందరూ కలిసి కదలి రావాల్సిందిగా మాల బిడ్డలకు, దళిత బిడ్డలకు పిలుపునిస్తూ మీ అందరి కోసం తెలంగాణ మాలమానాడు, మీ అందరి కోసం అంబేద్కర్ సంఘాలు, మీ అందరి కోసం మేమందరం పనిచేస్తున్న తరుణంలో మీకు రాకపోతే మా మనసులు బాధపడుతున్నాయి. కాబట్టి మీరు ఇళ్లలో ఉండడం, సినిమాలకు పోవడం, మరి వేరే పండుగలకు పబ్బాలకు పోవడం బంద్ చేసి రేపు జరగనున్న బంధును విజయవంతం చేయడానికి యావత్ మాల జాతి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై మాల. నా పేరు మేడి అంజయ్య, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర నాయకులు.